ఈ రోజుల్లో సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తైతే దాన్ని రిలీజ్ చేయడం మరో ఎత్తు. సినిమా రిలీజ్కు ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అప్పుడప్పుడు జరిగే కొన్ని విషయాలు ఆ సినిమాను అగాధంలోకి నెట్టేస్తాయి. ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ను ఫేస్ చేస్తోంది కేవీఎన్ ప్రొడక్షన్ టీం. ఈ ఏడాది కేవీఎన్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న 2 భారీ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడుకుంటూ వచ్చి అందరికీ షాక్ ఇచ్చాయి. మొదట ఈ సంక్రాంతి రేస్లో విజయ్ హీరోగా చేసిన జననాయగన్ సినిమా సెన్సార్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. సరే, అన్నీ సజావుగా పక్కా ప్లానింగ్తో రాబోతున్న టాక్సిక్ సినిమాకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన టాక్సిక్ సినిమా కేవలం భారత్లోనే కాదు, గ్లోబల్ మార్కెట్లోనూ సత్తా చాటాలని పక్కా ప్లాన్ వేసింది. కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ చూశాక అంచనాలు ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. గతేడాది కాలంగా ఎన్ని పుకార్లు వచ్చినా మేము తగ్గేదేలే అన్నట్లుగా మేకర్స్ రిలీజ్ డేట్ మీద నమ్మకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు గమనిస్తే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సినిమా బిజినెస్ పరంగా గల్ఫ్ మార్కెట్ అనేది ఒక వెన్నెముక వంటిది. అశాంతి నెలకొన్న ఆ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన దాదాపు అసాధ్యమని తేలిపోయింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇంత భారీ పెట్టుబడిని రిస్క్లో పెట్టడం నిర్మాతలకు ఇష్టం లేదు. అందుకే మేకర్స్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 19న విడుదల కావాల్సిన టాక్సిక్ ఇప్పుడు జూన్ 4వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నా ఇది సినిమా శ్రేయస్సు కోసమే తీసుకున్న నిర్ణయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో కేవలం యష్ ఒక్కడే కాదు, ఒక భారీ తారాగణం కొలువుదీరింది. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి టాప్ హీరోయిన్లు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఎంతమంది నక్షత్రాలు ఒకే చోట చేరుతున్నారంటే ఆ విజువల్ ట్రీట్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్కు ఒక విధంగా ఇది దెబ్బ మీద దెబ్బే అని చెప్పాలి.